ఈ యూనివర్సిటీ నుంచి మేడం డైరెక్ట్‌లీ వితౌట్ ఎనీ డౌట్ ఐఐటీఎస్‌కి వెళ్ళి స్టూడెంట్స్ ఐఐటీ క్లాస్ రూమ్‌లో కూర్చొని ఐఐటీఎన్స్‌తో పాటు కూర్చొని చదువుకునే అవకాశం మనకి జేకే లక్ష్మీపతి ఇస్తుంది. ఆగండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అంటే ఐఐటి చదువుకోవచ్చు ఎవరన్నా కూడా. ఐఐటీలో బీటెక్ చదువుకోవచ్చు. బీటెక్ చదువుకోవచ్చు. మరి జేఈ రాకుండా అవసరం లేదు ఐఐటిఎన్స్ తో కలిపి కూర్చొని చదువుకోవడం అనేది అర్థం కావట్లేదు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఇంటర్న్షిప్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ట్రైనింగ్. ఇండియాస్ వన్ ఆఫ్ ద కాదు, వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ హ్యావింగ్ ద ఐఐటి అకాడమిక్ కొలాబరేషన్. ఓకే, అంటే ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడ ఇక్కడ లేదు. ఇండియాలో ఏ యూనివర్సిటీకి లేదు మేడం, ఓన్లీ జేకే. ఓన్లీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఓకే, సో ఇది ఎలా అంటారు? అకాడమిక్ కొలాబరేషన్ అన్నారు, కొంచెం దీనికి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి. మన యూనివర్సిటీ వచ్చేసరికి ఐఐటీస్ లైక్ 7 ఐఐటీస్ తోని మనము అకాడమిక్ కొలాబరేషన్ టైఅప్ అయి ఉన్నాం మేడం. లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ, ఇలా 7 ఐఐటీస్ తోని మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. అండ్ దానితో పాటు ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ట్రిపుల్ ఐటి ఢిల్లీ కూడా మనకు టైఅప్ లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బిట్స్ పిలాని నేషనల్ లెవెల్లో ఎవరు మన యూనివర్సిటీకి వచ్చి చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడాను దే ఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు గో ఫర్ ఐఐటి బీటెక్ అక్కడ చదువుకునే అవకాశం ఉంది. అండ్ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఐఐటి నుంచి ఏ సెమిస్టర్ మీరు చదువుకుంటారో ఆ సెమిస్టర్ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఐఐటి స్టూడెంట్స్కి ఏదైతే వస్తుందో అదే మార్క్ షీట్ మీకు కూడా వస్తుంది. ఆ బీటెక్ చదువుకుని అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్లో వీళ్ళని సపరేట్ చేసేది ట్రాన్స్క్రిప్ట్. అంటే హయ్యర్ ఆపర్చునిటీస్ కంపేర్ టు ఎనీ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏంటివంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ ద ఐఐటి ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీకి మీరు జాబ్స్కి వెళ్ళినా ఆర్ మన యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అయినా కూడా ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు అవర్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ స్టూడెంట్స్.